చరరాశులలో రేఖీయ సమీకరణాల జత, అందులో సెకండ్ బిట్, క్రింద ఇచ్చిన సమీకరణాల జతలు సంగత స్వతంత్ర సమీకరణాలు, సంగత పరస్పర ఆధారిత సమీకరణాలు లేక అసంగత సమీకరణాలు సరిచూడుము అన్నాడు. వాటిని రేఖాచిత్ర పద్ధతిని అంటే గ్రాఫ్ పద్ధతిలో సాధించుము అన్నాడు. ఇది లాస్ట్ క్లాస్లో, ఇది కంటిన్యూయేషన్. సెకండ్ బిట్ ఈ చూడండి, ఇక్కడ 4/3x + 2y = 8, 2x + 3y = 12 కదా. సో లాస్ట్ క్లాస్లో మనం ఏ విధంగా అయితే చేసినామో అదే విధంగా ఇవి కూడా చేయాలి. ఎట్లా చూడండి, ఇక్కడ ax + by + c కదా, ఇది ax + by + c రెండు రేఖీయ సమీకరణాలు ఉన్నాయి కాబట్టి దీని a1x + b1y = c, a2x + b2y = c2. ఓకేనా, ఆ విధంగా మనం అనుకోవాలి. సో ఈ సమీకరణాన్ని మనం ఏమనుకుందాం, a1x + b1y + c1 = 0 అనుకోవాలి ఈ సమీకరణాన్ని. సో ఇంకొక రేఖీయ సమీకరణం ఉంది కాబట్టి దానిని a2x + b2y + c2 = 0 కదా అనుకొని దీనిని దీనితో పోల్చినట్టయితే చరరాశుల యొక్క గుణకాలు అనేది మనకు తెలుస్తాయి. ఏంటివి అవి, a1 a2 ఎంత, మరియు b1 b2లు ఎంత, c1 c2లు ఎంత అనే విషయం మనకు తెలుస్తుంది. సో అవి తెలిస్తే మనకి ఏం లాభం, ఇక్కడ అవి సంగత సమీకరణాల జతల అసంగత సమీకరణాల జతల అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, రైట్. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఇప్పుడు మనం a1 a2లని రాద్దాం. ఏ విధంగా, a1/a2 వాటి యొక్క నిష్పత్తులను పోల్చినట్టయితే మనకు అవి సంగతమా అసంగతమా అనే విషయం మనకు తెలుస్తుంది కదా. రైట్, a1 అంటే ఏది ఇక్కడ 4/3 a2 అంటే 2. ఓకేనా, రైట్. ఇప్పుడు b1/b2 రాద్దాం. b1 అంటే ఏంటిది 2, b2 అంటేనేమో 3, సో 2/3. ఓకే, ఇప్పుడు a1/a2 b1/b2 రెండు చేసిన తర్వాత ఒకవేళ ఈ రెండు సమానమైతే అప్పుడు c1/c2 చేద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు a1/a2 = 4/3 / 2 ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు, మనం 4/3కి 4/3 రాసుకోండి, ఇంటూ పెట్టుకోండి, డివైడెడ్ బై బదులుగా ఇంటూ పెట్టుకున్నట్టయితే ఈ 2 అనేది ఏమవుతుంది, ఈ విధంగా ఉంటుంది కదా, 2/1, ఇది తలకిందులు అవుతుంది అనమాట, 1/2 ఇట్లా. ఇప్పుడు చూడండి, 2 1 2, 2 2 4, 2 ఎక్కం 2, 2/3 వచ్చిందా. సో a1/a2 = 2/3. అదేవిధంగా b1/b2 చూస్తే అది కూడా 2/3. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయో అప్పుడు మనం c1/c2 చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఎందుకు ఈ రెండు సమానం ఉంటే c1/c2కి వెళ్తాము అంటే, ఈ రెండు సమానంగా లేకపోతే అవి ఖండన రేఖలు, దీంతో మనకు సంబంధమే లేదు, చేయాల్సిన కనుక్కోవాల్సిన అవసరం కూడా మనకు ఉండదన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే ఈ రెండు సమానమైతాయో అప్పుడు మాత్రమే c1/c2 చేస్తాం. ఈ రెండు కూడా దీంతో సమానం కాకపోతే అసంగతం, దీనితో సమానం అయితేనేమో అది పరస్పర ఆధారితం, సంగత సమీకరణాలు అవుతూ పరస్పర ఆధారితాలు అవుతాయి అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు కనుక్కుంటే ఏందో మనకు తెలుస్తుంది. c1 అంటే ఏంటి, ఇక్కడ ఈ 8 ఇటువైపు వస్తే -8, c2 అంటే ఈ 12 ఇటువైపు వస్తే c2 అవుతుంది, ఎంత -12. ఇప్పుడు ఇది మైనస్ ఇది మైనస్ క్యాన్సల్ కదా, రైట్. ఇప్పుడు చూద్దాం, 4 2 8, 4 3 12, 2/3 వచ్చింది. సో c1/c2 కూడా 2/3 వచ్చింది. ఇక్కడ చూడండి, a1/a2 = 2/3, b1/b2 = 2/3, c1/c2 కూడా 2/3. సో మూడు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాద్దాము, a1/a2 = b1/b2 = c1/c2. మూడు కూడా సమానమే. దేనితో సమానం అవుతున్నాయి అవి, 2/3తో సమానం అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తున్నాం, ఇక్కడ పై సమీకరణ వ్యవస్థ ఇది. ఏంటివి, సంగత సమీకరణాలు సూచిస్తాయి. సంగత సమీకరణాల జతను సూచిస్తాయి. సంగత సమీకరణాలను సూచిస్తూనే ఈ మూడు సమానమైనవి కాబట్టి అది పరస్పరాధారిత రేఖా సమీకరణాలు. ఓకేనా,
అంటే ఏ విధంగా ఉంటే పరస్పర రేఖ ఆధారిత సమీకరణాలు అంటే ఒక రేఖ మీద ఇంకొక రేఖ, అంటే దీనికి అనంతమైనటువంటి సాధనలు ఉంటాయి. అది కావున అనంత సాధనలు కలవు. ఇప్పుడు మనం ఈ విషయాన్ని మనం గ్రాఫ్ ద్వారా నిర్ధారించాలన్నమాట. ఓకేనా? రైట్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఈ రెండు రేఖీయ సమీకరణాలను ఉపయోగించి గ్రాఫ్ గీయాలంటే ప్రతి రేఖీయ సమీకరణానికి కావలసిన కనీస బిందువులు ఎన్ని? 2 బిందువులు కావాలి. సో గ్రాఫ్ గీయాలంటే మనం గ్రాఫ్ మీద 2 బిందువులు సూచించాలి కదా ఒక రేఖను గీయాలంటే. సో కనీసంగా కావాల్సిన 2 అవేంటో మనం ఇప్పుడు కనుక్కుందాం. ఫస్ట్ ఈ సమీకరణం తీసుకొని మనం బిందువులు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత దీన్ని కూడా బిందువులు కనుక్కుందాం. ఫస్ట్ 4/3x + 2y = 8 కదా. రైట్, 4/3x + 2y = 8. ఇప్పుడు 2y ఏమైతే చూద్దాం. 8కి 8 రాద్దాం. 4/3x ఉంది కదా, దీన్ని అటువైపు తీసుకొస్తే -4/3x కదా. సో 3 × 24 మైనస్కు మైనస్, 4xకి 4x బై 3కి 3. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ రెండును ఇటువైపు తీసుకొద్దాం, RHS వైపు. RHS వైపు తీసుకొస్తే హారంలోకి వచ్చి 3 తోటి గుణిస్తుంది. సో ఇక్కడ చూడండి, y ఇక్కడ 24 - 4x బై 2 దీన్ని గుణించి 6 అవుతుంది కదా. రైట్, ఇప్పుడు ఇందులో మనం ఏం కామన్ తీద్దాం? 2 కామన్ తీద్దాం. 2 12 24 మైనస్ 2 2 4 బై 6, 2 1 2 3 కదా. రైట్, సో మనకి ఇప్పుడు వచ్చింది ఏంటిది? 12 - 2x/3. ఏంటిది? ఇది y కదా. రైట్, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సమీకరణానికి మనం బిందువులు కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, 4/3x + 2y = 8. ఈ సమీకరణానికి మనం బిందువులు ఏ విధంగా అనుకుంటాం? x రాద్దాం, y అంటే ఇది కదా, 12 - 2x/3. 2x/3 ఇది x, y. ఇది ఒక బిందువు. ఇట్లా పట్టికేసుకోండి. పట్టికేసుకున్న తర్వాత xకు బదులుగా 0 పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏం రాస్తాం, xకు బదులు ఇంకేమైనా ప్రతిక్షేపించుకోవచ్చు, 2 3 4 ఏవైనా సరే. x = 3 పెట్టుకుందాం, y = 5 6 ఏదైనా పెట్టుకోవచ్చు, ఇష్టం. మనం కనీసంగా 2 బిందువులు అనుకున్నాం, ఇక్కడ మనం 3 తీసుకుంటున్నాం. ఓకేనా, నో ప్రాబ్లం. సో y 12 - 2 × 0 అంటే xకు బదులుగా మనం ఏం చేసినాం, 0ను ప్రతిక్షేపించినాం. సో 2 × 0 0. సో 0 రాద్దాం బై 3. 12 - 0 అంటే ఎంత? 12/3కి 3. సో 3 1 3 4 అంటే ఎంత వచ్చింది మనకు? y విలువ 4 వచ్చింది. సో xను yని కలిపిక రాయాలి, అదే బిందువు 0, 4. ఇంకొకటి తీసుకుందాం, xకు బదులుగా ఎంత ప్రతిక్షేపిద్దాం? 3 ప్రతిక్షేపిద్దాం. సో ఇందులో సో y ఏమవుతుందంటే 12 - 2 × 3 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినట్టయితే 3 రోట్ల 6 రాసేద్దాం డైరెక్ట్గా, 6/3. 12 - 6 అంటే ఎంత? 6. 6/3 కదా. సో y ఏమవుతుందంటే 3 1 3 2 ఎంత వచ్చింది మనకు? 2 వచ్చింది. x అనేది 3 అయినప్పుడు y ఎంత? 2. అదొక బిందువు వచ్చింది మనకు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు r తీసుకుందాం. సో y ఏమవుతుందో చూద్దాం. 12 - 2 × 6 12. సో 12 - 12/3. 12 - 12 అంటే 0. 0/3. 0/3 అంటే 0 ఆన్సర్. సో 6, 0. సో ఇక్కడ ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులు ఏవి అంటే 0 4 3 2 6 0. ఓకేనా, అవి ఇక్కడ రాస్తున్నాం. చూడండి, ఇక్కడ నువ్వు తృప్తిపరిచే బిందువులు ఏంటివి? అవి 0 4, ఇంకొకటి 3 2, ఇంకొకటి 6, 0. ఓకేనా. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ఈ సమీకరణానికి 2x + 3y = 12 ఈ సమీకరణానికి కూడా మనం ఇటువంటి బిందువులు మనం కనుక్కోవాలి. ఓకేనా, అది ఇక్కడ వేస్తున్నాం.
చూడండి ఇక్కడ ఈ సమీకరణం తీసుకుందాం. ఈ సమీకరణం ఉపయోగించి ఏ విధంగా చేయాలి మనం 2x + 3y = 12 రాసుకొని 3yకి 3y రాసుకొని 12 ఈ 2x అనేది అటువైపు పోతే -2x కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 12 - 2x రాసుకున్న తర్వాత ఈ 3ను దీనికి కిందికి పంపించాలి. RHS వైపు పోతే హారంలోకి వస్తుంది. ఇక మిగిలింది ఏంటిది y వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ రాద్దాం 2x + 3y = 12. ఈ సమీకరణానికి బిందువులు ఏ విధంగా అనుకుంటాం. ఫస్ట్ పట్టిక గీసుకుందాం. x y అంటే ఇది 12 - 2x/3 x, y అనేటువంటి బిందువు. సో ఇక్కడ నిరూపకాలు కూడా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో మనం ఏం చేద్దామంటే పరస్పర ఆధారితం కాబట్టి ఇక్కడ ఏ ఆన్సర్లు వచ్చినాయో దీనికి ఏ ఆన్సర్లు అయితే వచ్చినాయో బిందువులు అవే బిందువులు దీనికి కూడా వస్తాయి. ఎప్పుడు x = 0, 3, 6 ప్రతిక్షేపించినప్పుడు అవే తీసుకుందాం. 0, 3, 6 ఓకేనా. రైట్. ఇప్పుడు చూద్దాం y = 12 - 2 of 0 కదా. రైట్. 12 - 2 of 0. 2 of 0 అంటే ఎంత 0. 0/3. 12 - 0 అంటే 12. 12/3. 12/3 అంటే ఎంత చూద్దాం. 3 1ల 3 4ల. సో ఎంత వచ్చింది మనకు y = 4 వచ్చింది. సో 0, 4 ఒక బిందువు వచ్చిందా. రైట్. అవే ఆన్సర్లు వస్తాయి ఎందుకంటే పరస్పర ఆధారితం కాబట్టి. ఇప్పుడు 3 ప్రతిక్షేపించి చూసుకున్నా కూడా ఇందులో మళ్ళీ మనకు అదే వస్తుంది. 3, 2 వస్తుంది అనమాట. చూద్దాం. y = 12 కు 12 -2 ఆఫ్ ఇక్కడ x బదులు ఏం పెట్టాలి మనం 3 పెట్టాలి. 2 × 3 ఏమవుతుంది మనకు 6/3. 12 - 6 అంటే 6. 6/3. 6/3 అంటే 3 1ల 3 2ల అంటే మళ్ళీ మనకి ఎంత వస్తుంది 2. 3 1ల 3 2ల 2. సో ఇది రాద్దాం. 3, 2 రాద్దాం. వచ్చిందా. రైట్. నెక్స్ట్ ఇక్కడ 6 6 కూడా ప్రతిక్షేపించి చూద్దాం. సో y = ఏమవుతుందో చూద్దాం. 12 - 2 × x అంటే ఎంత అనుకున్నాం ఇక్కడ 6 అనుకున్నాం. సో 2 × 6 12. 12/3. 12 - 12 అంటే ఎంత 0. 0/3 అంటే 0. 6, 0 వచ్చినాయి కదా. 3 సేమ్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సమీకరణం 2ను తృప్తిపరిచే బిందువులు ఏంటివి 0, 4, 3, 2, 6, 0 ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్రాఫ్ని గీయాలి. ఇప్పుడు మనకు ఆ బిందువుల్ని ఉపయోగించి గ్రాఫ్ మనం గీద్దాం. ఓకే. రైట్. ఫస్ట్ 4/3x + 2y = 8ను తృప్తిపరిచే బిందువులు ఏంటివి 0, 4, 3, 2, 6, 0. అవే బిందువులు 2x + 3y = 12 ఈ సమీకరణాన్ని కూడా తృప్తిపరిచే బిందువులు. సో ఈ బిందువుల్ని మనం ఉపయోగించి గ్రాఫ్ మీద రేఖాచిత్రాన్ని ఎలా గీస్తామో చూద్దాం. ఫస్ట్ 0, 4. 0నేమో x అక్షం మీద తీసుకోవాలి. 4 ఏమో y అక్షం మీద తీసుకోవాలి కదా. దానికంటే ముందుగా మనం స్కేల్ గురించి మాట్లాడుకోవాలి. x అక్షంపై 1 సెంటీమీటర్ = 1 యూనిట్. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఒక గడి ఏదైతే ఉందో దాని యొక్క పొడవు ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్. సో 1 సెంటీమీటర్ = ఎంత మనం తీసుకున్నది 1 యూనిట్. సో 1 సెంటీమీటర్ = 1 యూనిట్ x అక్షం పైన. అదే విధంగా y అక్షం మీద కూడా ఒక గడి యొక్క నిడివి ఎంత అంటే మనకు పొడవు ఎంత అంటే 1 సెంటీమీటర్. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ ఉంటుంది ఒక గడి. మనం తీసుకున్న కొలత కూడా 1 ఉందంటే అర్థం ఏంటిది 1 యూనిట్. సో 1 సెంటీమీటర్ = 1 యూనిట్ y అక్షం మీద. అది రాసుకున్న తర్వాత లెక్క చేయాలి. చూడండి ఇక్కడ 0, 4 అంటే ఇది 0, 4 అనేది ఇక్కడ ఉంది కదా. అది y అక్షం మీద ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఇది 1, 2, 3, 4. సో ఇది బిందువు. అది ఇక్కడ రాసుకుందాం 0, 4. ఇంకొకటి 3, 2 x అక్షం మీద 3 ఇక్కడ, y అక్షం మీద 2 ఇక్కడ. ఈ రెండు కలిసే చోటు ఎక్కడ ఇక్కడ. సో ఇది రాయాలి 3, 2 ఓకేనా. నెక్స్ట్ 6, 0 x అక్షం మీద 6 ఇక్కడ ఉంది, y అక్షం మీద ఇక్కడ ఉంది. సో ఈ రెండు కలిసే చోటు ఎక్కడ
ఇక్కడ. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది, ఈ బిందువులన్నిటినీ కలపాలి. ఓకే, కలుపుదాం. ఇది. సో ఈ రేఖకి మనం ఏమని పేరు పెట్టొచ్చు, 4/3x + 2y = 8 అని. ఓకేనా. సేమ్ అదే విధంగా అవే బిందువులు ఉన్నాయి కదా, 0,4, 3,2, 6,0. సో ఆ రేఖీయ సమీకరణం యొక్క తృప్తిపరిచే బిందువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇదే రేఖ మీద నుంచి వెళ్తుంటాయి అన్నమాట. కాబట్టి రైట్, అవే బిందువులు ఇక్కడ కూడా తీసుకుంటున్నాం. మళ్ళీ మనం ఈ 3 బిందువులు కలుపుతూ రేఖ గీసుకుంటున్నాం. సో ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో అది ఈ సమీకరణాన్ని సూచిస్తుంది. ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో లైన్ అది ఈ సమీకరణాన్ని సూచిస్తుంది అనమాట. సో ఈ సమీకరణాన్ని కూడా మనం రాద్దాం. 2x + 3y = 12. ఓకేనా. సో ఈ విధంగా మనం గ్రాఫ్ మీద ఈ సమీకరణాలకు సంబంధించినటువంటి బిందువులను ఉపయోగించి గ్రాఫ్ గీసి చెప్పొచ్చు అనమాట. అవి పరస్పర ఆధారితము అని చెప్పొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక లెక్క చూద్దాం. ఇంకొకటి, x + y = 5, 2x + 2y = 10. ఇది చూద్దాం. a1x + b1y + c1 = 0. ఇంకొకటి a2x + b2y + c2 = 0. సో ఈ రెండు సమీకరణాలు దీంతో పోల్చుకున్నట్టయితే a1 a2 రాసుకోవాలి కదా. సో a1/a2 = ఎంత? a1/a2 అంటే ఏది, దీని ముందు ఉన్నటువంటి గుణకం ఎంత, 1, ఇదేమో 2. సో 1/2. a1 అంటే 1, a2 అంటే 2. నెక్స్ట్ b1/b2 రాద్దాం. b1 అంటే ఏంటిది, ఇక్కడ y యొక్క గుణకం, b2 అంటే ఈ y యొక్క గుణకం. సో దీని గుణకం ఎంత, 1, దీని గుణకం 2. ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి c1/c2 కూడా చేయాలి మనం. c1 అంటే ఏంటిది, ఈ +5 అటువైపు వస్తే -5. c2 అంటే ఏంటిది, ఈ 10 ఇటువైపు వస్తే -10. సో మైనస్ క్యాన్సల్. సో 5 1 5 2. సో 1/2. ఇది కూడా 1/2. సో a1/a2, b1/b2, c1/c2 మూడు కూడా సమానం, 1/2కు సమానమే. సో ఇక్కడ రాద్దాం ఆ విషయం. a1/a2 = b1/b2 = c1/c2 = 1/2. కాబట్టి పై రేఖీయ సమీకరణ వ్యవస్థ సంగత సమీకరణాన్ని తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ రాస్తున్నాం, పై సమీకరణ వ్యవస్థ సంగత సమీకరణాల జతను తెలియజేస్తుంది. ఎందుకు తెలియజేస్తుంది అంటే ఇక్కడ a1/a2 = b1/b2 మరియు c1/c2 మూడు కూడా సమానమే. దీనికి సాధనలు ఉంటాయి. సో సాధనలు ఏ విధంగా ఉంటాయి అంటే అనంతమైన సాధనలు ఉంటాయి. అనంతమైన సాధనలు ఉంటాయి కాబట్టి అవి పరస్పర ఆధారితము మరియు అనంత సాధనలు కలిగి ఉండును. ఓకేనా. సో ఇప్పుడు మనము అనంత సాధనలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో మనం ఏం చేయాలంటే ఈ సమీకరణానికి కొన్ని బిందువులు, ఈ సమీకరణానికి కొన్ని బిందువులు మనం కనుక్కొని వాటిని మనం రేఖాచిత్రం గీయడానికి ఉపయోగించుకొని గ్రాఫ్ గీయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, మొదటి సమీకరణం తీసుకుందాం. x + y = 5. సో y ఏమవుతుందంటే 5 - x కదా. సేమ్ అదే విధంగా ఇది కూడా తీసుకుందాం. 2x + 2y = 10 కదా. సో 2y = 10 - 2x. 10 - 2x బై ఈ రెండుని ఇటువైపు తీసుకొస్తే ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఇందులో కూడా 2 ఉంటుంది. మనకు 2 5 10 కదా.
సో ఇందులో కూడా 2 ఉంటుంది, 2 కామన్ ఇద్దాం. 2 5 10 మైనస్ 2 into x 2x by 2. 2 క్యాన్సల్, 5 minus x. ఓకేనా? ఇక్కడ కూడా y ఈజ్ ఈక్వల్ టు -5 minus x వచ్చింది, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 5 minus x వచ్చింది కదా. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సమీకరణం తీసుకొని x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5 కదా, దానికి ఒక పట్టిక రాసుకోవాలి. y ఈజ్ ఈక్వల్ టు 5 minus x, x కామా y. ఓకేనా? ఈ సమీకరణానికి మనం బిందువులు కనుక్కోవాలి. అదేవిధంగా ఈ సమీకరణం తీసుకుందాం. 2x plus 2y is equal to 10. సో ఈ x, ఈ y is equal to 5 minus x వచ్చింది పట్టిక. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే x is equal to 0 ప్రతిక్షేపించుకుందాం. సో y విలువ ఏమొస్తుంది చూద్దాం. 5 minus 0 5. సో 0, 5 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏం పెడదాం, ఇక్కడ 0 ఇస్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5 పెడదాం. సపోజ్ 2 పెడదాం. ఓకేనా? సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 5 minus 2. 5 minus 2 అంటే ఎంత 3. సో 5 పెడదాం, ఇంకేదైనా పెట్టుకోవచ్చు మనం. సో y ఈజ్ ఈక్వల్ టు 5 minus 5 0. ఓకేనా? సో ఈ బిందువులు ఇక్కడ రాద్దాం. 2, 3 5, 0. సేమ్ ఇవే బిందువుల్ని ఇక్కడ ప్రతిక్షేపించినా సరే, వేరే ప్రతిక్షేపించినా పర్వాలేదు. సో మనం ఇవే కనుక ప్రతిక్షేపిస్తే అవే ఆన్సర్లు వస్తాయి, ఇవే వస్తాయి. సరే, ఇప్పుడు వేరే ప్రతిక్షేపించి చూసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం, ఇక్కడ 3 పెడదాం, ఇక్కడ 5 పెడదాం, ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 5 minus xకు బదులుగా 1 అనుకున్నాం కదా. సో 5 minus 1 4. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3, ఇక్కడ 3 ప్రతిక్షేపించినట్టయితే 5 minus 3 2. ఇప్పుడు 5 minus 5 0. ఇప్పుడు రాద్దాం. 1, 4 3, 2 5, 0. సో ఇప్పుడు ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులు ఏవి అంటే 0, 5 2, 3 5, 0. సో ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులు ఏవి అంటే 1, 4 3, 2 5, 0. ఓకేనా? సరే, కనీసంగా మనం 2 తీసుకుంటే సరిపోతుంది, కాకపోతే ఇంకా 3 తీసుకున్నాం. ఇంకా మనకు రేఖాచిత్రం గీసుకోవడానికి ఇంకా బాగుంటుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు రేఖాచిత్రం గీద్దాం. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5ను తృప్తిపరిచే బిందువులు 0, 5 2, 3 5, 0 కదా. నెక్స్ట్ 2x ప్లస్ 2y ఈక్వల్స్ టు 10ను తృప్తిపరిచే బిందువులు 1, 4 3, 2 5, 0. సో ఈ బిందువులు ఉపయోగించి మనం గ్రాఫ్ గీయాలి. సో గ్రాఫ్ గీయడానికంటే ముందుగా స్కేల్ గురించి మాట్లాడుకుందాం. x అక్షంపై 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో x అక్షం అంటే ఇది, y అక్షం అంటే ఇది. x అక్షం మీద ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఒక గడి పొడవు ఎంత అనుకున్నాం 1 సెంటీమీటర్. మనం తీసుకుంది 1 యూనిట్. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. అదేవిధంగా y అక్షం మీద కూడా ఒక గడి ఏదైతే ఉందో దాని పొడవు ఎంత 1 సెంటీమీటర్. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది మనకు 1 రాసుకున్నాం కాబట్టి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అది స్కేల్. స్కేల్ రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ బిందువులు తీసుకొచ్చి ఇందులో మనం ప్రతిక్షేపించాలి, పెట్టాలన్నమాట. ఏ విధంగా 0, 5 ఇది x మీద 0 ఏడుంది ఇక్కడ, y మీద 5 ఎక్కడ ఉంది ఇక్కడ. సో ఈ రెండు కలిసే చోటు ఇక్కడ. ఓకేనా? అది ఇక్కడ రాద్దాం. 0, 5. ఇంకొకటి 2, 3 x అక్షం మీద 2 y అక్షం మీద 3. x అక్షం మీద 2 y అక్షం మీద 3. ఈ రెండు కలిసే చోటు ఇక్కడ. ఓకేనా? 2, 3 రాద్దాం. 2, 3. ఇంకొకటి 5, 0 x అక్షం మీద 5 y అక్షం మీద 0. సో ఈ రెండు కలిసే చోటు ఇక్కడ. ఇప్పుడు మనం ఈ 3 బిందువుని మనం కలపాలి. కలిపితే ఏర్పడేది ఏంటిది? రేఖ. ఓకేనా? రైట్. వచ్చిందా రేఖ? సో ఈ రేఖ పేరు ఏం పేరు? x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10.
దీనికి సంబంధించిన బిందువులు ఏవి 1,4. 1 ఎక్కడ ఉంది ఇక్కడ మనకు 1 ఇక్కడ ఉంది. 4 ఎక్కడ ఉంది y అక్షం మీద 4 ఇక్కడ ఉంది. సో ఇది రెండు కలిసే చోట ఇక్కడ ఇక్కడ రైట్. ఇప్పుడు ఏర్పడే బిందువులన్నీ ఈ రేఖ మీదనే ఏర్పడతాయి చూడండి. నెక్స్ట్ 3,2 3 ఇక్కడ 2 ఇక్కడ. సో రెండు కలిసే చోట ఎక్కడ బిందువు ఇక్కడ 3,2. నెక్స్ట్ 5,0 5 ఇక్కడ 0 ఇక్కడ. ఓకేనా. మళ్ళీ ఈ బిందువులే మనం కలపాలి. సో దానికంటే ముందుగా వీటి పేర్లు రాయాలి కదా. 1,4 కదా, 1,4 రాసుకుందాం. ఇదెంత 3,2. నెక్స్ట్ ఇదేంటిది 5,0 రాసుకున్న తర్వాత వీటిని మనం కలపాలి. కలిపి ఇది ఒక రేఖ. సో ఈ రేఖ పేరు ఏం పేరు 2x + 2y = 10. సో ఈ రెండు రేఖలు కూడా పరస్పరం ఒకదానికొకటి తాకుతూ పోతున్నాయి. సో వీటికి ఎలాంటి సాధనలు ఉంటాయి? అనంతమైనటువంటి సాధనలు ఉంటాయి. ఇవి పరస్పరం ఆధారితము అని చెప్పి మనకు గ్రాఫ్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి x - y = 8, ఇంకొకటి 3x - 3y = 16. ఇప్పుడు ఇవి సంగత సమీకరణాల అసంగత సమీకరణాల తెలుసుకుందాం. చూడండి ఇక్కడ x - y = 8 కదా. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? మళ్ళీ మనం a1x + b1y + c1 = 0గా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ దీన్ని a2x + b2y + c2 = 0గా రాసుకోవాలి. అంటే సంగతమా అసంగతమా తెలుసుకోవాలంటే ఇచ్చిన సమీకరణాలని వీటితోటి మనం పోల్చుకోవాలి. పోల్చుకుంటే a1/a2 ఎంత, b1/b2 ఎంత, c1/c2 ఎంత అనే విలువలు మనకు వస్తాయి. ఓకేనా. రైట్. సంగతము అయితేనేమో ఈ రెండు కూడా a1/a2 b1/b2 ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా సమానం కావు. కానప్పుడు వాటికి ఏకైక సాధన ఉంటుంది. అవి సంగత స్వతంత్ర సమీకరణాలు. ఓకేనా. అయితే ఈ రెండు సమానమైనప్పుడు వీటిని కూడా కనుక్కోవాలి మనం. ఈ మూడు సమానమైతే అవి కూడా సంగత సమీకరణాలే, కాకపోతే పరస్పర ఆధారితం అన్నమాట. మరి అసంగతం అంటే ఏంటిది? ఇక్కడ ఈ రెండు సమానం అవుతూ దీనితో సమానం కాదు, అది అసంగత సమీకరణం. అసంగత సమీకరణానికి సాధనలు ఉండవు కదా. అది ఇప్పుడు మనం చేద్దాం. a1 అంటే ఏంటిది? ఇక్కడ 1. a2 అంటే ఏంటిది? ఇక్కడ 3. ఓకే. నెక్స్ట్ b1 అంటే ఏంటిది? ఇక్కడ y యొక్క గుణకం ఎంత ఉంది? ఇక్కడ -1. ఇక్కడ b2 అంటే y యొక్క గుణకం ఏముంది? ఇక్కడ -3. మైనస్ క్యాన్సల్. ఇది 1/3, ఇది కూడా 1/3 వచ్చింది. ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో మనం అప్పుడు రెండు సమానం ఉన్నప్పుడు c1/c2 కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది కూడా సమానం అయితే పరస్పర ఆధారితం అవుతాయి. సంగత సమీకరణాలు మరియు పరస్పర ఆధారితం అని తెలుస్తాయి. ఈ రెండు సమానమైనప్పుడు ఇది సమానం కాకపోతే అది అసంగతం అవుతుంది అనమాట. అసంగత సమీకరణ సాధన తెలియదు. సో దాని అర్థం ఏంటి? దానికి సాధనలు ఉండవని తెలుస్తుంది అనమాట. సరే, c1 ఏంటిది? ఇక్కడ 8 అనేది అటువైపు వస్తే -8, c2 అనేది 16 ఇటువైపు వస్తే -16. మైనస్ క్యాన్సల్. 8 ఒకట్ల 8 రెంట్ల 1/2 వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది? 1/3 కానీ ఇది 1/2. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? a1/a2 = b1/b2 బట్ నాట్ ఈక్వల్స్ టు c1/c2గా రాసుకోవచ్చు. దీని అర్థం ఏంటిది? అది అసంగత సమీకరణ వ్యవస్థ. సో పై సమీకరణ వ్యవస్థ అనేటువంటిది ఎటువంటిది అంటే అది ఒక అసంగత సమీకరణ వ్యవస్థను తెలియజేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో దీనికి సాధనలు ఉంటాయా? కావున పై సమీకరణ వ్యవస్థకు సాధనలు ఉండవు. సో దీనికి సాధనలు ఉంటాయా అంటే సాధనలు అనేటివి ఉండవు అనమాట. సరే, ఇదే విషయాన్ని సాధనలు ఉండవు అనే విషయాన్ని మనం దేని మీద సూచించాలి? మనం గ్రాఫ్ మీద సూచించాల్సి ఉంటుంది అనమాట. ఓకే,
ఇప్పుడు x మైనస్ వై ఈక్వల్స్ టు 8 ఇది మొదటి సమీకరణం, 3x మైనస్ 3y ఈక్వల్స్ టు 16 ఇది రెండో సమీకరణం కదా. అయితే ఈ సమీకరణం నుంచి మనం ఏం రాద్దామంటే x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 కదా. సో మైనస్ వైని ఇటువైపు తీసుకొద్దాం, y ఈ ప్లస్ 8ని ఇటువైపు తీసుకొద్దాం. సో x మైనస్ 8 సరిగా రాసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 8 వచ్చిందా. సరే, ఈ రెండో సమీకరణం నుంచి ఏం చేద్దామంటే 3x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 16 కదా. సో మైనస్ 3yని అటువైపు తీసుకొద్దాం, ఓకేనా. రైట్, ఈ 16ని ఇటువైపు తీసుకొద్దాం. ఏమవుతుంది అప్పుడు మనకు 3x మైనస్ 16. తర్వాత ఈ 3ని కూడా ఇటువైపు తీసుకొద్దాం, 3x మైనస్ 16 బై 3 కదా. దీన్ని సరిగ్గా రాసుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 16 బై 3. సో ఈ రెండు సమీకరణాల నుంచి మనము ఏం కనుక్కుంటున్నాం, బిందువులు కనుక్కోవాలి కదా. సో బిందువులు కనుక్కోవాలన్నప్పుడు మొదటి సమీకరణం నుంచి y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 8 తీసుకున్నాం. రెండో సమీకరణం నుంచి y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 16 బై 3 అని చెప్పి రాసుకోవడం జరిగింది. రాసుకున్న తర్వాత ఏం చేయాలి, బిందువులు కనుక్కోవాలి కదా. ఎట్లా కనుక్కుంటావు బిందువులు, ఫస్ట్ ఈ సమీకరణం నుంచి మనం ఏం చేద్దామంటే ఇది x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 ఈ సమీకరణం గురించి x y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు x మైనస్ 8 ఇంకోటి x కామా y ఈ పట్టికని తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక బిందువు తీసుకుందాం, x ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక విలువ తీసుకుందాం 0. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు x ఉన్న చోట 0 పెట్టాలి. 0 మైనస్ 8 ఏమవుతుంది మనకు మైనస్ 8 అవుతుంది. సో రెండింటిని కలిపి రాద్దాం, 0 కామా మైనస్ 8. సపోజ్ ఇక్కడ 3 తీసుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 మైనస్ 8. 3 మైనస్ 8 అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి, 3 మైనస్ 8 అంటే మైనస్ 5 వస్తుంది. పెద్దదానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 3 కామా మైనస్ 5, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 5 తీసుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 5 మైనస్ 8, 5 మైనస్ 8. 8 నుంచి 5 పోతే ఎంత 3, పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్. సో రెండు కలిపి రాద్దాం, 5 కామా మైనస్ 3 వచ్చిందా బిందువులు. సో ఈ బిందువులు ఏంటివి అంటే ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులు, ఓకేనా. రైట్, ఇక్కడ రాస్తున్నాం x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8ను తృప్తిపరిచే బిందువులు ఏంటివి, 0 కామా మైనస్ 8, 3 కామా మైనస్ 5, ఇంకొకటి 5 కామా మైనస్ 3 అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇదే విధంగా మనం ఏం చేయాలంటే 3x మైనస్ 3y ఈక్వల్స్ టు 16 ఈ సమీకరణాన్ని కూడా మనం ఇదే విధంగా మనం బిందువులు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రాద్దాం అది 3x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 16 ఈ సమీకరణంతో మనం x y అంటే ఏమొచ్చింది మనకు 3x మైనస్ 16 బై 3 కదా. రాద్దాం 3x మైనస్ 16 బై 3 తర్వాత x కామా y, ఓకేనా. కనీసంగా రెండు బిందువులు కనుక్కుంటే సరిపోతుంది మనకు రేఖ గీయడానికి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక 3 అనుకుందాం, 0 కానీ 2, 3, 4 ఏదైనా తీసుకోవచ్చు. ఓకే 3 తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 3 is 9. సో 9 మైనస్ 16 బై 3. సో 16లో నుంచి 9 పోతే ఎంత 7 బై 3. ఏం 7 బై 3 మైనస్ 7 బై 3, ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను చేస్తాను, ఇక్కడ 3x మైనస్ 16 బై 3 కదా. xకి బదులుగా ఏమనుకుంటున్నా నేను 3 అనుకుంటున్నా. సో 3 రాద్దాం, 3 ఇంటూ 3 మైనస్ 16 బై 3. 3 3 is 9, 9 మైనస్ 16 బై 3. 16లో నుంచి 9 పోతే ఎంత 7, పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్ 7 బై 3. సో మైనస్ 7 బై 3ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, 3 ఇక్కడ 7 ఇక్కడ, 3 2 is 6, 1 క్యారీ, ఓకేనా. పాయింట్ పెడితే 0, 3 3 is 9 మళ్ళీ 1 వచ్చింది. సో 2.333 వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, మైనస్ 7 బై 3ని ఏం రాసుకోవచ్చు అంటే 2.3గా రాసుకోవచ్చు. సో రాద్దాం 3 కామా మైనస్ 2.3 ఒక బిందువు వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేమనుకుందాం, 4 అనుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం, 3 4 is 12, 12 మైనస్ 16, 12 మైనస్ 16 ఎంత 4, ఏం 4 మైనస్ 4 బై
3. సో -4/3 ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 3 ఇక్కడ 4 ఇక్కడ తీసుకుందాం కదా. సో 3 1 3, మళ్ళీ 1 వచ్చింది. సో పాయింట్ పెడితే 0, 3 3 సో 1.3 వస్తూ ఉంటుంది అనమాట. సో దీని ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు? -1.3. ఓకే, సో ఇక్కడ రాద్దాం 4, -1.3. సో మనకి ఇక్కడ 2 బిందువులు వచ్చినాయి. ఏంటి ఆ 2 బిందువులు అంటే ఈ సమీకరణాన్ని ఏంటిది 3x - 3y = 16 ఉంది కదా, ఆ సమీకరణాన్ని తృప్తిపరిచేటువంటి బిందువులు. ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులు ఇవన్నమాట. ఇక్కడ రాస్తున్నాం 3x - 3y = 16 ను తృప్తిపరిచే బిందువులు ఏంటివి? 3, -2.3, ఇంకొకటి 4, -1.3. చాలు, ఒక 2 చాలు. ఇప్పుడు మనం ఈ బిందువుల్ని ఉపయోగించి గ్రాఫ్ మీద మనం ఆ బిందువుల్ని సూచించి ఆ తర్వాత రేఖాచిత్రాన్ని మనం గీద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఈ బిందువులను ఉపయోగించి గ్రాఫ్ మీద మనం రేఖాచిత్రాన్ని గీయబోతున్నాం. చూడండి, ఇక్కడ x - y = 8 ను తృప్తిపరిచేటువంటి బిందువులు ఏంటివి? 0, -8, 3, -5, 5, -3. అదేవిధంగా 3x - 3y = 16 ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులు 3, -2.3, 4, -1.3 అని చెప్పి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ బిందువులని రేఖాచిత్రం గీయడానికి ఏ విధంగా ఉపయోగిస్తామో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ 0, -8 ఉంది కదా, దీన్ని మనం రేఖాచిత్రం మీద గీయాలి. సో దానికంటే ముందుగా స్కేల్. సో చూడండి, ఇక్కడ స్కేల్ ఏ విధంగా ఉంది? x అక్షంపై 1 యూనిట్ = ఇది x అక్షం, ఇది y అక్షం. x అక్షం మీద ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ అని అనుకున్నాం. సో 1 సెంటీమీటర్ = 1 యూనిట్, అది ఇక్కడ రాసుకున్నాం. అదేవిధంగా y అక్షం మీద కూడా ఇది 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ = ఇక్కడ ఏం రాసుకున్నాం? 1 అంటే 1 యూనిట్. సో 1 సెంటీమీటర్ = 1 యూనిట్ రాసుకున్నాం కదా స్కేల్. ఆ తర్వాత ఈ బిందువులని మనం ఇక్కడ చూపించాలి. ఫస్ట్ 0, -8. 0 అంటే ఇక్కడ ఉంది, -8 ఎక్కడ ఉంది? y అక్షం మీద కింది వైపు. సో ఇక్కడ, సో ఇది 0 - -8 ఇది రాద్దాం. 0, -8 ఒక బిందువును గుర్తించినాం. నెక్స్ట్ వచ్చేసి 3, -5. 3 అనేది x అక్షం మీద ఇక్కడ, y అక్షం మీద -5 ఇక్కడ. సో ఈ రెండింటిని కలిపే చోటు ఇక్కడ. ఓకేనా? అది ఇక్కడ రాద్దాం 3, -5. నెక్స్ట్ 5, -3. 5 ఇక్కడ, -3 ఇక్కడ. ఈ రెండు కలిసే చోటు ఇక్కడ 5, -3. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ 3 బిందువుల్ని కలపాలి. సో రేఖాచిత్రం గీయాలంటే మనకు కనీసంగా కావాల్సినవి 2 బిందువులు ఉంటే చాలు. మనం 3 గీసుకున్నాం కదా, ఇంకా బెటర్. చూడండి, 3 బిందువులు కలుపుతూ గీసుకున్నట్టయితే మనకు ఒక రేఖ అనేది ఏర్పడుతుంది. ఆ రేఖ పేరు ఏం పేరు పెట్టాలి మనం? ఇక్కడ x - y = 8 ఇక్కడ రాస్తున్నాం. x - y = 8 ఇది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ బిందువులను తీసుకొని ఈ రేఖీయ సమీకరణానికి రేఖను గీయాలి. ఏ విధంగా గీద్దామో చూద్దాం. 3, -2.3. 3 అంటే ఎక్కడ ఉంది? x అక్షం మీద ఇక్కడ. మరి -2.3 అంటే y అక్షం మీద మైనస్ ఎక్కడ ఉంటుంది? కింది వైపు. -2.3, 2 తర్వాత 3 చిన్న గీతలు తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది 2, ఇది 3. ఓకేనా? ఇక్కడ నుంచి మనం చిన్న 3 గీతలు ఉంటాయి. 3 గీతలు తీసుకున్నట్టయితే 2.3. సో ఇది పాయింట్ పెట్టుకుందాం, రాయాలి ఇక్కడ 3, -2.3. అదేవిధంగా 4, -1.3. x అక్షం మీద 4 ఇక్కడ ఇట్లా తీసుకోవాలి. మరి y అక్షం మీద -1.3. y అక్షం మీద 1 తర్వాత 3 చిన్న గీతలు 1, 2, 3 అని 3 చిన్న గీతలు ఉంటాయి, ఇట్లా తీసుకోవాలి. సో 2 కలిసే చోటు ఇక్కడ. అది కూడా రాద్దాం. ఏంటిది? 4, -1.3. సో ఈ బిందువును కలుపుతూ గీస్తే సరిపోతుంది అనమాట కదా. ఇంతకుముందు ఏమనుకున్నాం? కనీసంగా 2 బిందువులు ఉంటే చాలు మనం రేఖను గీయొచ్చు అని. అప్పుడు ఇక్కడ గీద్దాం. ఓకేనా?
ఇప్పుడు ఈ రేఖని మనం దేని సూచిస్తున్నాం ఇక్కడ? ఇది 3x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 16. సో ఈ రెండు రేఖలు కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే సమాంతర రేఖలు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిదంటే అసంగత రేఖీయ సమీకరణ వ్యవస్థ కరణాల జత ఒక సమాంతర రేఖలను సూచిస్తాయి. చూడండి, ఒక జత సమాంతర రేఖలు సూచిస్తున్నాయి అన్నమాట. ఏంటివి? ఈ రెండు కూడా అసంగత సమీకరణాల జతను సూచిస్తున్నాయి. కాబట్టి మనం గీసుకున్నట్టయితే గ్రాఫ్ పేపర్ మీద చూడండి, ఇక్కడ రెండు సమాంతర రేఖలు సూచిస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. 2x ప్లస్ y మైనస్ 6 ఈక్వల్స్ టు 0, 4x మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండు సమీకరణాలు సంగత సమీకరణాలను సూచిస్తాయా లేక అసంగత సమీకరణాలను సూచిస్తాయా మనం తెలుసుకోవాలి. సో ఇంతకుముందు చేసినట్టే మనం ఏమనుకోవాలంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0, దీన్ని a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. ఓకేనా? అనుకున్న తర్వాత x యొక్క చరరాశి ఏదైతే ఉందో x చరరాశి యొక్క గుణకాల నిష్పత్తి, అదేవిధంగా చరరాశి y ఏదైతే ఉందో దాని యొక్క గుణకాల నిష్పత్తిని మనం ఇక్కడ పోల్చుకోవాలి. చూడండి, ఇక్కడ a1/a2 చేద్దాం, అదేవిధంగా b1/b2 కూడా చేయాలి. ఈ రెండు సమానమైనప్పుడు మాత్రమే c1/c2 చేయండి. అది కూడా సమానమైతేనేమో సంగతం అవుతుంది మరియు పరస్పర ఆధారితం అవుతుంది. ఒకవేళ a1/a2 b1/b2 రెండు సమానమయ్యి c1/c2తో సమానం కాకపోతే అసంగతం అవుతుంది. ఒకవేళ ఈ రెండు సమానం కాకపోతే అది స్వతంత్ర సమీకరణం అవుతుంది, సంగత స్వతంత్ర సమీకరణం. సో రెండు కూడా ఏకైక సాధనను సూచిస్తున్నాయి అన్నమాట. రైట్, ఇప్పుడు చూద్దాం. a1/a2 అంటే ఏంటిది? ఇక్కడ x చరరాశి యొక్క గుణకాల నిష్పత్తి. a1/a2 రాయాలి 2/4. ఓకేనా? సో b1/b2 అంటే ఏంది? చరరాశి y యొక్క గుణకాల నిష్పత్తి అంటే b1/b2 అంటే 1/-2 మైనస్ ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా ఒకటే. రైట్, 2 1ల 2 2ల ఎంత వచ్చింది? 1/2. ఇది రెండు సమానంగా ఉన్నాయా? లేవు కదా. సో మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు? a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2గా రాయొచ్చు. ఎప్పుడైతే x మరియు y గుణకాల నిష్పత్తులు సమానంగా లేవో అవునా, అప్పుడు వాటిని మనం ఏమంటాము? సంగత స్వతంత్ర సమీకరణాల జతను తెలియజేస్తున్నాయి అంటున్నాం. అదే ఇప్పుడు రాద్దాం. పై సమీకరణాల జత సంగత స్వతంత్ర సమీకరణాల జతను తెలియజేయము. ఎప్పుడైతే ఇది సంగత స్వతంత్రమో దానికి ఏకైక సాధన ఉంటుంది. ఏకైక సాధన అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు రేఖీయ సమీకరణాలకు బిందువులు కనుక్కొని మళ్ళీ మనం గ్రాఫ్ మీద చూపించాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? రైట్. సో దానికంటే ముందు ఏం చేద్దామంటే ఏకైక సాధన ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ ఏకైక సాధన అయితే మనం కనుక్కుందాం. ఓకేనా? రైట్, దానికోసం ఏం చేద్దాం? 2x ప్లస్ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. నెక్స్ట్ ఇంకొకటి 4x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని -6ని అటువైపు తీసుకెళ్తున్నా. 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6. ఈ -4ను అటువైపు తీసుకెళ్తున్నా. సో 4x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4 కదా. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రెండింటిని కానీ సమానం చేసుకోవాలి. సో నేను సమీకరణం 1ని 2 చేత గుణించినట్టయితే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ రాస్తున్నాం. సమీకరణం 1ని 2 చేత గుణించగా ఈ సమీకరణం మొత్తాన్ని కూడా 2 చేతని గుణిస్తున్నా. ఏమవుతుంది? 2 2 4 4x 2 × y 2y 2 6 12.
వచ్చిందా? రైట్. నెక్స్ట్ ఇది యాజ్ ఈజ్గా రాద్దాం. 4x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు చూడండి, ఈ రెండు ప్లస్లే కదా, తీసేద్దాం. ఒకటి మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ఈ రెండు క్యాన్సల్. ఒకటి ప్లస్ 2y, ఒకటి మళ్ళీ ఇంకోటి ప్లస్ 2y. సో ప్లస్ 4y. 12 మైనస్ 4 ఎంత? 8. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 8/4. 4 ఒకట్ల, 4 రెంట్ల. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 2 వచ్చింది. ఈ y విలువను తీసుకెళ్ళి ఇందులో కానీ ప్రతిక్షేపిద్దాం. మీ ఇష్టం, ఇందులో కానీ ఇందులో ఒక దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకు x విలువ వస్తుంది అనమాట. సో y ఈజ్ ఈక్వల్ 2ను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది మనకు? 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6. ఇది సమీకరణం 1 అనుకున్నాం కదా. రైట్. ఇందులో 2x కు 2x రాసుకుంటున్నా, ప్లస్ కు ప్లస్, y అంటే నేను ఇక్కడ 2 రాసిన, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ప్లస్ 2ను అటువైపు తీసుకెళ్తే 6 మైనస్ 2. 2x ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2 అంటే 4. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? 4 బై ఈ 2 అనేది దీనికి కిందికి వస్తుంది కదా, 2 ఒకట్ల 2 రెండుల. సో x ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకి ఏకైక సాధన అనేది ఏంటిదంటే x రాసుకున్నాక y రాసుకోండి. 2, 2. అదే ఖండన బిందువు. ఈ రేఖ ఖండించుకొని మనకు ఒక సాధన అనేది వస్తుంది అనమాట. ఆ రేఖలు ఏ విధంగా ఉంటాయి? ఈ విధంగా ఉంటాయి. ఇదొక రేఖ, అదొక రేఖ. రెండు ఖండించుకున్నప్పుడు మనకి ఏర్పడే బిందువు ఏదైతే ఉందో ఉమ్మడి బిందువు, అది ఏకైక సాధన అనమాట. ఆ బిందువు ఏంటిది? 2, 2. ఈ సమీకరణాలకు మనం ఇప్పుడు బిందువు కనుక్కుందాం. సో ఏకైక సాధన అనేది మనకు వచ్చింది. ఏందది? 2, 2. సో ఇంకొక బిందువు దీనికి, ఇంకొక బిందువు దీనికి అనుకున్నట్టయితే మనం రేఖాచిత్రాన్ని గీసేయచ్చు అనమాట. ఓకేనా? రైట్. ఫస్ట్ ఈ సమీకరణం తీసుకుందాం. 2x ప్లస్ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో మనం రాయాలి మనం. సో ఫస్ట్ -6ని అటువైపు తీసుకెళ్దాం. ఓకేనా? ఆ తర్వాత 2xని అటువైపు తీసుకెళ్దాం. వచ్చిందా? సో ఇప్పుడు మనం ఏ విధంగా రాయొచ్చు ఈ సమీకరణానికి? చూడండి, x రాయాలి, y రాయాలి. y అంటే ఏంటిది? 6 మైనస్ 2x. ఆ తర్వాత x, y. ఓకేనా? ఇప్పుడు మనం 0, 2, 4 ఒక 3 విలువలు మనం ప్రతిక్షేపించి చూసుకుందాం. అప్పుడు మనకు xyలు వస్తాయి. రైట్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ రాస్తున్నాం 6 మైనస్ 2x. xకు బదులుగా 0 ప్రతిక్షేపిస్తున్నా, ఇక్కడ 0 ప్రతిక్షేపిస్తున్నా. 2 × 0 0 అయిపోతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? 6. 0, 6. సో ఏకైక సాధన మనకు వచ్చింది 2, 2 అని. x ఈజ్ ఈక్వల్ టు 2 ప్రతిక్షేపిస్తే y ఈజ్ ఈక్వల్ టు కూడా 2 వచ్చింది కదా. రైట్. ఇప్పుడు చూద్దాం. 6కి 6 మైనస్ 2 ఇంటూ xకు బదులు ఎంత ప్రతిక్షేపించినాం? 2. సో 2 × 2 4. 6 మైనస్ 4 ఎంత? 2. సో 2, 2. సేమ్ అదే విధంగా 4 ప్రతిక్షేపించాలి ఇక్కడ. సో 4 × 8. 6 మైనస్ 8 ఎంత? -2. సో -2. 4, -2 వచ్చిందా? రైట్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ సమీకరణం తీసుకుందాం. ఈ సమీకరణం తీసుకొని చేద్దాం. 4x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? -4ను అటువైపు తీసుకెళ్ళాలి. సో -4ను అటువైపు తీసుకెళ్తే 4x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? రైట్. లేకపోతే -2yని అటువైపు తీసుకెళ్దాం, ఈజీ అయిపోతుంది. -2yని అటువైపు తీసుకెళ్తే +2y. 4x మైనస్ 4, ఇది సింపుల్. నెక్స్ట్ ఈ రెండుని ఇటువైపు తీసుకొచ్చేస్తే సరిపోతుంది. సో 4x మైనస్ 4/2 దట్ ఈక్వల్స్ టు y. ఇప్పుడు సరిగా రాసుకుందాం. y ఇక్కడ 4x మైనస్ 4/2. ఇక్కడ 4 ఉంది కాబట్టి మనం ఏం కామన్ తీయచ్చు? 2 కామన్ తీయచ్చు. చూడండి, ఇక్కడ 2 కామన్ తీద్దాం. 2x మైనస్ 2 ఓకే /2. 4 కామన్ తీయచ్చు కదా. మరి 2 ఏది కామన్ తీస్తున్నామంటే కింద ఉన్నది 2a. సో క్యాన్సిల్ అయ్యేది మళ్ళీ
2 తోటే కాబట్టి మనం 2 క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, కాబట్టి 2 మాత్రమే కామన్ తీసుకుందాం. 2x - 2. సో y = ఎంత వచ్చింది మనకు? 2x - 2. ఇప్పుడు మనం ఏ విధంగా రాయాలి ఈ సమీకరణానికి అంటే ఎట్లా రాయాలి? మనం x రాసుకోవాలి. సో y అంటే ఏం రాసుకుంటున్నాం? 2x - 2 తర్వాత x, y. ఈ విధంగా పట్టిక తీసుకొని రాయాలి. ఇక్కడ కూడా మనం కొన్ని నిరూపకాలు అనుకోవచ్చు. 0, 2, 4 అనుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం? 0 తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపిద్దాం. ఇక్కడ రాస్తున్నాం y = 2x - 2 కదా. ఎప్పుడైతే 0 తీసుకెళ్ళి ఇలా ప్రతిక్షేపిస్తున్నావో ఇది 0 అయిపోతుంది, మిగిలింది -2. రైట్, ఇది -2. 0, -2 రెండును ప్రతిక్షేపించాలి ఇందులో. సో రాస్తున్నా 2 × 2 4, 4 - 2 ఎంత? 2. 2, 2. ఓకేనా. నెక్స్ట్ 4 ప్రతిక్షేపిస్తున్నా. 2 × 4 8. 8 - 2 అంటే 6. 4, 6. ఇప్పుడు ఈ రెండింటిని గమనించండి. ఇక్కడ 0, 6 ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు. 4, -2 ఇందులో ఎక్కడైనా ఉందా? లేదు. సో 2, 2 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. సో రెండిట్లో ఉంది కాబట్టి రెండు ఖండించుకుంటూనే అర్థం ఈ బిందువు వద్ద. సో 2, 2 రెండు సమానమైన బిందువులు ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి అది ఖండన బిందువు, ఏకైక సాధన అని చెప్పి మనం గుర్తించవచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఈ బిందువుల్ని ఉపయోగించి మనం గ్రాఫ్ గీయాలి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బిందువులు అయితే రాసి పెట్టుకుందాం. దీన్ని తృప్తిపరిచే బిందువులు ఏంటివి? 0, 6, ఇంకొకటి 2, 2, ఇంకొకటి 4, -2 కదా. నెక్స్ట్ ఇంకో సమీకరణం 0, -2, 0, -2, 2, 2, ఇంకొకటి 4, 6. ఓకేనా. ఇప్పుడు మనం ఈ బిందువులను ఉపయోగించి గ్రాఫ్ మీద మనం రేఖాచిత్రాన్ని గీయాల్సి ఉంటుంది. ఇప్పుడు 2x + y - 6 = 0ను తృప్తిపరిచే బిందువులు 0, 6, 2, 2, 4, -2 అని చెప్పి తెలుసుకున్నాం. అదేవిధంగా 4x - 2y - 4 = 0ను తృప్తిపరిచే బిందువులు 0, -2, 2, 2, 4, 6 అని చెప్పి మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. సో వీటిని మనం ఏం చేయాలంటే గ్రాఫ్ మీద మనం ఉంచాలి, అంటే గ్రాఫ్ మీద పెట్టి మనం రేఖాచిత్రాన్ని గీయాలి. సో అది గీయడానికంటే ముందుగా స్కేల్ గురించి మనం మాట్లాడుకొని లెక్క చేద్దాం. x అక్షంపై 1 యూనిట్ = 1 సెంటీమీటర్. ఇది x అక్షం, y అక్షం. x అక్షం మీద ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్. సో 1 యూనిట్ ఎంత? ఇది ఒక గడి 1 సెంటీమీటర్ అనుకున్నాం కదా. సో 1 యూనిట్ 1 సెంటీమీటర్. అదే విధంగా y అక్షం మీద కూడా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్. సో 1 యూనిట్ ఒక గడి ఎంత ఉంది? 1 సెంటీమీటర్. సో 1 యూనిట్ 1 సెంటీమీటర్. అది స్కేల్. అది ఒక రాసి పక్కన పెట్టుకొని ఏం చేయాలంటే లెక్క చేయాలి. ఎట్లా? 0, 6 అన్నాడు కదా. 0 ఎక్కడ ఉంది? ఇక్కడ 0. 6 ఎక్కడ ఉంది? y అక్షం మీద. సో y అక్షం మీద 6 అనేది పాజిటివ్ నెంబర్, ధనాత్మకం, పైకి తీసుకోవాలి. ఓకేనా, అది రాద్దాం. 0, 6. రెండవది ఏముంది ఇక్కడ? 2, 2 అన్నాడు. 2 ఇక్కడ, ఇక్కడ 2 ఇక్కడ, 2 కలిసే చోటు ఇక్కడ రాద్దాం. ఇక్కడ 2, 2. నెక్స్ట్ 4, -2. 4 ఇక్కడ ఉంది, -2 అంటే కింది వైపు తీసుకోవాలి y అక్షం మీద, ఇది ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఈ 3 బిందువులను కలుపుతూ మనం రేఖ గీయాలి. ఈ రేఖ దేని సూచిస్తుంది అంటే 2x + y - 6ను సూచిస్తుంది. ఇక్కడ రాస్తున్నాం 2x + y - 6 = 0ను సూచిస్తుంది. ఓకేనా, ఒకటి గీసేసాం. నెక్స్ట్ ఇంకొకటి దగ్గరికి వెళ్దాం. 4x - 2y - 4 = 0. మరి దీన్ని గీయాలి కదా.
దీన్ని గీయాలనుకుంటే ఈ బిందువులు ఉపయోగించి గీయాలి. 0, -2. 0, -2 ఎక్కడ ఉంది? ఇది 0. -2 ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఇది ఒక బిందువు రాద్దాం. 0, -2. నెక్స్ట్ 2, 2. 2, అంటే ఇదే. కావున ఈ రెండు బిందువులు ఒకే చోట ఏర్పరుస్తున్నాయి కాబట్టి ఇది ఏకైక సాధన. సో ఇదే ఏకైక సాధన అన్నట్టు. రెండు ఖండన రేఖలు ఖండించుకునే బిందువు ఏదైతే ఉందో అదే ఏకైక సాధన, ఉమ్మడి బిందువు. ఓకే, నెక్స్ట్ 4, 6. 4 ఇక్కడ, 6 ఇక్కడ. ఈ రెండు కలిసే చోటు ఇక్కడ రాద్దాం. 4, 6. ఇప్పుడు దీన్ని కలుపుతూ మనం రేఖ గీయాల్సి ఉంటుంది. ఓకే, దీని పేరేంటిది అసలు? 4x - 2y - 4 = 0. చూడండి, ఈ రేఖ ఖండించుకునే స్థానం ఇది. సో దీనే మనం ఏకైక సాధన అంటున్నాం. దేనికి? ఈ రేఖీయ సమీకరణ వ్యవస్థకి ఏకైక సాధన అంటున్నాం. సో ఎప్పుడైతే ఈ సంగత స్వతంత్ర సమీకరణాలో వాటికి సాధన ఏ విధంగా ఉంటుంది? ఏకైక సాధన ఉంటుంది. అవి ఎటువంటి రేఖలు? ఖండన రేఖలు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ బిట్లో ఇది లాస్ట్ సమ్. 2x - 2y - 2 = 0. 4x - 4y - 5 = 0. సరే, వీటిని కూడా మనం a1x + b1y + c1 = 0తో పోల్చుకుందాం. దీన్ని a2x + b2y + c2 = 0తో పోల్చుకుందాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే x చరరాశి యొక్క గుణకాల నిష్పత్తిని పోల్చుకుందాం. a1/a2 = ఏమవుతుంది? 2/4 కదా. అదేవిధంగా చరరాశి y యొక్క గుణకాల నిష్పత్తి తీసుకుందాం. b1/b2. b1/b2 = ఏమవుతుంది మనకు? -2/-4. ఓకేనా? నెక్స్ట్ c1/c2 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకు? -2/-5. ఓకేనా? చూడండి, ఇక్కడ 2/4, ఇది మైనస్ క్యాన్సల్, 2/4. రెండు ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్ ఉన్నందువల్ల మనం ఏం చేస్తున్నాం? దాన్ని కూడా తీసుకుంటున్నాం. c1/c2 కూడా తీసుకుంటున్నాం. సో మైనస్ ఇది క్యాన్సల్. ఇప్పుడు రండి, a1/a2 = b1/b2 అయ్యింది. కానీ c1/c2 అనేది ఈక్వల్ కాలేదు. దీని అర్థం ఏంటిది? ఇది అసంగత రేఖీయ సమీకరణ వ్యవస్థను చూపిస్తుంది. ఓకేనా? అది ఇక్కడ రాద్దాం. పై సమీకరణాల జత అసంగతము. ఓకేనా? సో వీటికి సాధన ఏ విధంగా ఉంటుంది? వీటికి సాధన అనేది ఉండదు. కావున సాధనలు ఉండవు. ఎందుకు సాధనలు ఉండవు అంటే అవి సమాంతర రేఖలు కాబట్టి. సమాంతర రేఖలను సూచిస్తాయి. మరి అవి సమాంతర రేఖలను సూచిస్తాయనే విషయాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు అంటే మనం గ్రాఫ్ గీయడం ద్వారా మనం అవి సమాంతర రేఖలు సూచిస్తాయనే సంగతి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సరే, మనం వీటికి మనం బిందువులు కనుక్కున్నట్టయితే ఆ బిందువులను ఉపయోగించి మనం రేఖాచిత్రాలని మనం గ్రాఫ్ మీద గీయవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 2x - 2y - 2 = 0 ఉంది కదా. సో దానికి మనం బిందువులు కనుక్కోవాలి. దానికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ 2x - 2y - 2 = 0 ఉంది కదా. రైట్. సో -2y అటువైపు తీసుకెళ్దాం, +2y. జస్ట్ -2y అటువైపు తీసుకెళ్తే +2y అయింది. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ రెండును ఇటువైపు తీసుకొద్దాం. తీసుకొస్తే ఏమైతే చూద్దాం. 2x - 2/2 = y కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 కనబడుతుంది. 2ను కామన్ తీద్దాం కదా. సో 2 క్యాన్సల్. సో x - 1 = y. సో x - 1 = y. దీన్ని సరిగ్గా రాసుకుందాం. y = x - 1 వచ్చిందా? సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ సమీకరణం బిందువులు కనుక్కోవాలంటే ఏ విధంగా రాయాలంటే చూడండి,
ఎక్స్, వై అంటే ఏది ఎక్స్ మైనస్ 1, తర్వాత ఎక్స్ కామా వై. ఇది రాసుకోవాలి, పట్టిక రాసుకొని బిందువులు కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ సపోజ్ మనం ఏమనుకుందాం 0 అనుకుందాం, ఓకేనా, లేదా 1 అనుకుందాం, లేదా 2 అనుకుందాం, లేదా 3 అనుకుందాం. ఓకే, మనం ఇప్పుడు ఏమనుకుందాం అంటే 2 తీసుకొని చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ 2 మైనస్ 1 1. సో వచ్చిన ఆన్సర్ ఏంటిది 2, 1. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే 3 తీసుకుందాం. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 మైనస్ 1 2. సో 3, 2 తీసుకోవాలి. ఓకేనా, రైట్. మనకు 2 బిందువులు అయితే సరిపోతుంది. ఇంకో బిందువు కూడా తీసుకుందాం, 4 తీసుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 మైనస్ 1 3. సో 4, 3 అనేటువంటిది బిందువు. ఇక్కడ 2 తీసుకున్నప్పుడు y విలువ 1 వచ్చింది, 3 తీసుకున్నప్పుడు y విలువ 2 వచ్చింది, 4 తీసుకున్నప్పుడు y విలువ 3 వచ్చింది. సో x, yని ఇక్కడ రాసుకున్నట్లయితే అవి బిందువులు అనమాట. 2, 1, 3, 2, 4, 3. సో ఈ బిందువులు అనేటివి ఈ రేఖీయ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులు అన్నమాట. అవి ఇక్కడ రాసుకుంటున్నాం. ను తృప్తిపరిచే బిందువులు ఏంటివి 2, 1, 3, 2, ఇంకొకటి 4, 3. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దామంటే దీన్ని కనుక్కుందాం. చూడండి, ఇప్పుడు 4x మైనస్ 4y మైనస్ 5 ఈక్వల్స్ 0 కదా. సో -5ని అటువైపు తీసుకెళ్దామా, లేదు, -5 తీసుకునే బదులు -4yని తీసుకెళ్దాం. -4yని తీసుకెళ్తే ఏమవుతుంది మనకి ఇక్కడ +4y. ఇప్పుడు చూడండి, ఈ 4 ఇటువైపు తీసుకొస్తే 4x మైనస్ 5 ఈక్వల్స్ టు y బై 4. సో సరిగ్గా రాసుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 5 బై 4 వచ్చిందా. ఇప్పుడు మనకు ఈ సమీకరణానికి ఈ y విలువ వచ్చింది. దీన్ని ఉపయోగించి మనం ఏం చేయాలంటే x, y విలువలు మనం కనుక్కోవాలి, నిరూపకాలు కనుక్కోవాలి. ఎట్లా ఇప్పుడు చూద్దాం. x, y అంటే ఏంటిది, దీనికి 4x మైనస్ 5 బై 4, తర్వాత x, y. ఇప్పుడు మనం ఏమనుకుందాం, ఇక్కడ సపోజ్ 2 తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు అయితే చెక్ చేసుకుందాం. సో ఇక్కడ రాద్దాం 4x మైనస్ 5 బై 4. x కు బదులు ఎంత పెడదాం, 2 పెడదాం. 4 2 8. 8 మైనస్ 5 అంటే ఎంత 3 బై 4. సో 3 బై 4 ఎంత వస్తుంది ఇక్కడ చూద్దాం. 4 ఇక్కడ, 3 ఇక్కడ. సో ఇక్కడ మనం 4 0 0, ఇక్కడ 3 ఉంటుంది, పాయింట్ పెడితే 0. 4 8 ఎక్కువ అవుతుంది, 4 7 28. 2 పాయింట్ ఉంది కాబట్టి 0. 4 5 20, అంటే 0.75 ఇక్కడ రాద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు 0.75. ఇప్పుడు మనం రెండింటిని కలిపి ఇక్కడ రాసుకోవచ్చు 2, 0.75. ఓకేనా. నెక్స్ట్ ఎంత రాద్దాం, 4 రాసుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చూద్దాం. x కి బదులుగా 4 కదా, 4 4 16. 16 మైనస్ 5 బై 4 ఎంత 11 బై 4. సో 4 ఇక్కడ, 11 ఇక్కడ. 4 2 8. 3.0 2.75 అంటే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది మనకు 2.8. ఇక్కడ రాద్దాం 4, 2.8 వచ్చిందా. నెక్స్ట్ ఇంకొక విలువ తీసుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. 6 కదా, ఇది 6. 6 into 4 24 minus 5 by 4. ఓకేనా, 19. ఓకేనా, 19 by 4. సో 4 ఇక్కడ,
19 ఇక్కడ 0.0 4.75. సో మనం ఇక్కడ అప్రాక్సిమేట్గా 4.8 రాసుకుంటే సరిపోతుంది. సో 6,4.8 వచ్చిందా. ఇప్పుడు మనం ఇవి బిందువులు అనేటివి దేని తృప్తిపరిచే బిందువులు, ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులు. సో రాసుకుందాం, తృప్తిపరిచే బిందువులు ఏంటివి, 2,0.75, ఇంకొకటి 4,2.8, ఇంకొకటి 6,4.8. ఇప్పుడు మనం ఈ బిందువులను ఉపయోగించి మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఒక గ్రాఫ్ మీద రేఖాచిత్రాన్ని గీయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. 2x - 2y - 2 = 0ను తృప్తిపరిచే బిందువులు 2,1, 3,2, 4,3 అని చెప్పి తెలుసుకున్నాం. అదేవిధంగా 4x - 4y - 5 = 0ను తృప్తిపరిచే బిందువులు 2,0.75, ఇంకొకటి 4,2.8, ఇంకొకటి 6,4.8 అని చెప్పి ఇంతకుముందు మనం రాయడం జరిగింది కదా. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ బిందువులను ఈ గ్రాఫ్ మీద మనం సూచించాలి. సూచించి ఆ బిందువుని కలిపినట్టయితే మనకు ఒక రేఖ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకేనా. రైట్. స్కేలు x అక్షంపై 1 యూనిట్ = 1 సెంటీమీటరు. x అక్షం, ఇది y అక్షం. x అక్షం మీద ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, ఇక్కడ 1 రాష్ట్రం కదా, అది యూనిట్, 1 యూనిట్. సో 1 యూనిట్ = ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గడి 1 సెంటీమీటర్ అనుకున్నాం కదా. సో 1 యూనిట్ = 1 సెంటీమీటర్, అది అక్కడ రాష్ట్రం. సేమ్ అదే విధంగా y అక్షం మీద కూడా ఇది 1 యూనిట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్. సో 1 యూనిట్ = 1 సెంటీమీటర్, ఇది స్కేల్. అది రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ బిందువుని తీసుకొచ్చి ఈ గ్రాఫ్ మీద మనం సూచించాలి. రైట్. 2,1, 2,1, x అక్షం మీద 2, y అక్షం మీద 1, ఈ రెండు కలిసే చోటు ఇక్కడ రాద్దాం, 2,1. నెక్స్ట్ 3,2, ఇది 3, ఇది 2, రెండు కలిసే చోటు ఇక్కడ. సో రాద్దాం 3,2. ఇంకొకటి 4,3, ఇది 4, ఇది 3, రెండు కలిసే చోటు ఇక్కడ 4,3. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ మూడు బిందువుల్ని కలపాలి మనం. కలిపినట్టయితే మనకు ఒక రేఖ ఏర్పడుతుంది. ఆ రేఖని మనం ఏమని రాయాలి, మనం ఇక్కడ 2x - 2y - 2 = 0గా మనం రాయాలి. అంటే ఈ రేఖీయ సమీకరణం ఇదన్నమాట, ఈ రేఖను సూచిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 4x - 4y - 5 = 0 ఏదైతే రేఖీయ సమీకరణం ఉందో దాన్ని సూచించేటువంటి రేఖను కూడా మనం ఈ గ్రాఫ్ మీద మనం గీయాల్సి ఉంటుంది. సో దానికోసం ఏం చేద్దాం, ఈ బిందువులు తీసుకొచ్చి ఇందులో మనం సూచించాలి. 2,0.75, 2,0.75, 0.75 అంటే అప్రాక్సిమేట్గా 0.8, అంటే 0 తర్వాత 8 చిన్న గీతలు. సో దాదాపుగా ఇక్కడ ఉంటుంది కదా. సో రెండు ఇక్కడ ఉంటుంది, రెండు కలిసే చోటు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ 4,2.8, 4 ఇక్కడ, 2.8 అంటే ఏంటి, 2 తర్వాత 8 చిన్న గీతలు. రైట్. 4,2.8 ఇక్కడ. నెక్స్ట్ 6,4.8, 6,4.8 అంటే 4 తర్వాత 8 చిన్న గీతలు ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు వీటి పేర్లు కూడా రాసుకుందాము. 2,0.75, ఇంకోటి ఇక్కడ. సో ఇదేంటిది 4,2.8, ఇదేంటిది 6,4.8. సో ఈ బిందువులన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళాలి మనం. సో ఈ రేఖ దేన్ని సూచిస్తుంది, ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ సరే 4x - 4y - 5 = 0. సో ఈ ఎల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో అది 4x - 4y - 5 = 0 అనేటువంటి రేఖీయ సమీకరణాన్ని సూచించేటువంటి రేఖ.
సో ఇక్కడ మనం రెడ్ లైన్ తర్వాత ఇక్కడ ఎల్లో లైన్ రెండింటిని మనం గమనించినట్టయితే రెండు కూడా సమాంతర రేఖలు, ఒకదానికొకటి తాకట్లేదు. సో ఇవి సమాంతరంగా ఉన్నాయి కాబట్టి అవి ఎంత దూరం ప్రయాణించినప్పటికీ కూడా అవి ఒకదానికొకటి ఖండించుకోవు, కాబట్టి సాధన అనేటువంటిది ఉండదు. ఓకేనా, రైట్.